వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తులం రాజశేఖరం విజయం. తెల్లవారుజామున 5:55 సమయానికి 82,320 ఓట్ల ఆధిక్యం. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. కేసీఆర్ చేసిన తప్పిదాలే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పక్షానికి నాంది అన్న ఎంపీ లక్ష్మణ్. వైసీపీ ఎమ్మెల్యేలపై పయ్యావుల కేశవ్ విమర్శలు. పేదవాడి భూవ లాక్కునేందుకు 11 స్థానాలే వచ్చాయన్న పయ్యావుల కేశవ్. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి విమర్శలు గుప్పిస్తున్నారని బండిపాటు. గత లోపాలను ఎత్తి చూపుతారనే ముఖం చాటేస్తున్నారని విమర్శ. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు. ఎయిర్పోర్ట్ కు భూములు కోల్పోతున్నామని న్యాయం చేయాలని రైతుల నిరసన. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన. సర్వే కోసం వచ్చిన ఆర్డీఓను అడ్డుకొని ఇప్పుడు సర్వే చేయొద్దన్న రైతులు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూటమి నేతలు మాట మార్చారన్న గుడివాడ అమర్నాథ్. ఎవరు గెలిస్తే వారు తమ అభ్యర్థి అని చెప్పుకుంటున్నారని అమర్నాథ్ విమర్శ. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని హితవు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని వ్యాఖ్య. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదు. రైతులకు కరెంట్, రైతు బంధు, రైతు బీమా రావడం లేదు. సీఎస్ తో ప్రభుత్వాలు ఒప్పందాలు చెప్పించిందన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నిదర్శనమని అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ పనితీరును ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ఉద్యోగులు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీనివాసులు నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటి ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటి, తద్వారా పోలైనటువంటి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు వేసినటువంటి ఓట్లు గాను వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని కూడా నిన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. సరే, ముందు నుంచి మా తాలూకా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటి ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి
మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవపై గెలుపొందారు. 7వ రౌండ్ ముగిసేసరికి 70,000 ఓట్ల వ్యత్యాసం ఉంది. 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 2 జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేస్తారని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని పేరాబత్తుల దుయ్యబట్టారు. గోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇంకా 2 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను దాటేశారు. 5 గంటల 50 నిమిషాల సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యేసరికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా ఆళ్లపాటి మీడియాతో మాట్లాడుతూ ఇది అపూర్వమైన విజయమని చెప్పారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని అన్నారు. తన మెజార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితమైపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమం లాగా భావించాం. మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం, ఆచార్య దేవోభవ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల, సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాటి రామకృష్ణారావు గారు కానీ, రాఘవులు గారు కానీ, ఎవరు ఏ వీసీని చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 వీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి ఇదని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్డ్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం, ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం.
మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు. ఆ ప్రాజెక్టు ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ చెప్పించారు. కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు, అలైన్మెంట్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తర భాగం రైతులు అలైన్మెంట్ మార్చాలని అడిగితే పట్టించుకొని ముఖ్యమంత్రి దక్షిణ భాగంలో మాత్రం మార్చారు. దీనిలో ఆంతర్యం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలిసి కూడా ఫేక్ ప్రచారాలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారులకు వచ్చి 14-15 నెలలు కావస్తూ ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలే ఇవాళ వారికి ఉరితాడై కూర్చున్నది. అందుకని ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద, మోదీ గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎదురుదాడి చేసి పబ్బం గడుకునే ప్రయత్నాలు. ఏదైతే త్రిపుల్-ఆర్ తెలంగాణ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మనం భావిస్తూ వచ్చామో, అటువంటి ఆ యొక్క ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు త్రిపుల్-ఆర్ ప్రాజెక్టు ముసుగులో బీఆర్ఎస్ యొక్క నాయకులు వారి యొక్క ఆస్తులు కూడగట్టుకోవడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి అక్కడి ప్రాంతం యొక్క రైతులను ప్రయోజనాలు పణంగా పెట్టి, మరీ ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఈ త్రిపుల్-ఆర్ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని, బీఆర్ఎస్ యొక్క మరి తప్పుడు అలైన్మెంట్ అంశాలను ప్రస్తావించి దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికల్లో ఏ రకంగా గ్యారంటీలు రాహుల్ గాంధీ ద్వారా, సోనియా గాంధీ ద్వారా, మల్లికార్జున్ ఖర్గే ద్వారా ప్రజలకు హామీలు గుప్పించి లబ్ధి పొందినారో రాజకీయంగా, అదే పంతాలో ప్రియాంక గాంధీ ద్వారా భువనగిరిలో సభ నిర్వహించి ఈ త్రిపుల్-ఆర్ యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల రైతులు తమ విలువైనటువంటి పంట భూములు కోల్పోతున్నారని, ఈ పాటికే నేషనల్ హైవేసు లేదా అనేక పర్యాయాలు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క మరి పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ఈ త్రిపుల్-ఆర్ పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న లోకేష్ నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష.
అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ డిఎస్సీ విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13762 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి తెలిపారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము విండ్ సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే బీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసి ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా
షట్ డౌన్ చేసేసి కొత్తగా ప్లాంట్లన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. దాదాపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద, షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్లు కూడా పిలిచాం, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే విధంగా ఇందాక అన్నట్టు విండ్ కానీ సోలార్ కానీ పిఎం కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక పంపించారు. పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్లు రాసి 2,000 కనెక్షన్లు తీసుకున్నాం. 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, పిఎం కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. 6,122 కోట్లు రైతులకు ప్రీమియం కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్, రైతు బంధు, రైతు బీమా రావడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆలోచన కూడా జరగాలి. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి FAO ఉంటుంది, ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని UNO ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ విధానాల మీద రీసెర్చ్ చేస్తారు. FAO తరఫున వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి. భూగోళంలో వాళ్ళు వాడిన పదం ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. అంతటి విశిష్టమైనటువంటి రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్ ఆ రోజు. అంటే రైతు తన పేరు మీద భూమి ఉండి 58 ఏళ్ల గరిష్ట వయస్సు పరిమితికి లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే, అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం వీధిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో 5-6 పని దినాల లోపలే ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేది. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు 1,18,198 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు LICకి వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ఈ మొత్తం డేటా అంతా ఉంది.
వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇయర్లో ప్రీమియము ఉదాహరణకి మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్లో 2271 ఉంటే అది ఏటేటా అది పెరుగుతూ పోయింది ప్రీమియం. ఇప్పుడు 3829కి వచ్చింది. అట్లా ఏటేటా పెరుగుతూ పోయింది. ఈ మొత్తం కలిపి కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6122,65,00,000. మళ్ళీ చెప్తాను, 6122,65,00,000 రూపాయలు ప్రీమియం కింద చెల్లించింది. అందుకు మన రైతుల యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 1,00,000. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్లో నీరు చొరబడుతున్న కారణంగా పనులు నిలిపివేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్ఐ అధికారుల అనుమతి, నిపుణుల సలహాలు లేకుండా పనులు ప్రారంభించిందని ఆరోపించారు. 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిశీలన చేయకుండా పనుల ఎస్టిమేట్ పెంచి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణమన్నారు. ఈ ప్రమాదంతో మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో, టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా? ఏం జరిగిందో మీకు తెలుసు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడిండ్రు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసిండ్రు? వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు? ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎక్కడ తమ తప్పులు బయటపడుతున్నాయో ప్రజలన్నీ వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని అయిపోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు. కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు, కొంత కలిసి వచ్చిండొచ్చు. అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు, అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటాడు. అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం కొరకు గడిచిన 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు. పుస్తకం విడుదల చేసిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, నేనేం తెచ్చినా, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల. వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారని ముఖం చాటేస్తున్నారని అన్నారు. చేసిన పాపాలు వెంటాడడం వల్లే అసెంబ్లీకి రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని పయ్యావులు అన్నారు. ఆనాడు ప్రతిపక్షాల గొంతు నొక్కడంపైనే దృష్టి సారించారని విమర్శించారు. పేదవాడి బువ్వ లాక్కున్నందుకు 11 స్థానాలకే పరిమితమయ్యారని అన్నారు. కళ్ళ ముందు కనపడింది మనకి 2014-19 మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష. ఒక ఇరిగేషన్ లో 40,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష, ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష. విడిపోతే పడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తులం రాజశేఖరం విజయం. తెల్లవారుజామున 5:55 సమయానికి 82,320 ఓట్ల ఆధిక్యం. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. కేసీఆర్ చేసిన తప్పిదాలే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పక్షానికి నాంది అన్న ఎంపీ లక్ష్మణ్. వైసీపీ ఎమ్మెల్యేలపై పయ్యావుల కేశవ్ విమర్శలు. పేదవాడి భూవ లాక్కునేందుకు 11 స్థానాలే వచ్చాయన్న పయ్యావుల కేశవ్. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపాటు. గత లోపాలను ఎత్తి చూపుతారనే ముఖం చాటేస్తున్నారని విమర్శ. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్నామని న్యాయం చేయాలని రైతుల నిరసన. నక్కలపల్లి రోడ్డు తీసేవద్దని తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన. సర్వే కోసం వచ్చిన ఆర్డీఓను అడ్డుకొని ఇప్పుడు సర్వే చేయొద్దన్న రైతులు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూటమి నేతలు మాట మార్చారన్న గుడివాడ అమర్నాథ్. ఎవరు గెలిస్తే వారు తమ అభ్యర్థి అని చెప్పుకుంటున్నారని అమర్నాథ్ విమర్శ. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని హితవు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని వ్యాఖ్య. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదు. రైతులకు కరెంట్, రైతు బంధు, రైతు బీమా రావడం లేదు. సీఎస్తో ప్రభుత్వాలు ఒప్పందాలు చెప్పించిందన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంచితనం న్యూస్.